ఒక శుభవార్త ఏంటంటే, నేను అప్పుడప్పుడు సర్వేలు చేస్తూ ఉంటాను. ఈ మధ్యన వైసీపీ వాళ్ళు అసలు టీడీపీ చాలా డౌన్ అయింది, అది ఇది అని మైండ్ గేమ్ ఆడుతూ ఉంటే, నేను మళ్ళీ సర్వే నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా అంటే తక్కువలో తక్కువగా అనుకుంటే 125 స్థానాలు, తక్కువలో తక్కువ మే గో అప్ టు 145 నాకు వచ్చిన అంచనాల ప్రకారం. ఎందుకంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా సభలు చాలా ఎక్కువ జరుగుతాయి. రేపు షెడ్యూల్ వచ్చిన తర్వాత, నామినేషన్లు అయిన తర్వాత ఆ 14 రోజుల సమయంలో చాలా ఢిల్లీ పెద్దవాళ్ళు కూడా వచ్చి మీటింగులు జరుగుతాయి. దాంతో ఇంకా ఎక్కువ మరింత ఊపు వస్తుంది. అది ఓకే, ఒకసారి సునామీలాగా వ్యవస్థ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అద్భుతమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కూటమి సాధించబోతోంది. ఇందులో ఎటువంటి 0.01% కూడా అనుమానం లేదు. అతి జాగ్రత్తగా చేసిన సర్వే అంచనాలు ఇవి. ఇక మన రెగ్యులర్ రచ్చబండకి వస్తే, మరి ఆ కంటైనర్ దొరికింది మొన్న, డ్రగ్స్, దాని గురించి ఎవరో మాట్లాడతలేదేంటి? మీరేమో నిన్నారా? ఎవరో మాట్లాడతల్లా. 2 రోజులకే చల్లబడిలా చేశారు. పేపర్లు రాయు, సిబిఐ వచ్చారన్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరు? దానికి సిబిఐ అధికారి వస్తాడు, మామూలుగా ఏదో చెప్తూ ఉంటారు, అది ఇది ప్రోగ్రెస్ అంటారు. మరి ఇక్కడ ఎందుకు ఇలాగా అది చల్లబడిపోయింది అంటే మనకి అర్థమవుతుంది ఎంత దారుణంగా ఇక్కడ పరిపాలన ఉంది. ఆల్కహాల్లో కూడా ఇది క్రూడ్ ఫామ్లో డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఆల్కహాల్లో కలిపి జగనన్న మద్యంలో ఎంత చెత్త క్వాలిటీ అయినా సరే ఆ మద్యం జనం అదే పనిగా 200 అన్నా 250 రూపాయలన్నా రాత్రి 10 తర్వాత తాగుతున్నారు. అంటే ఒక రకమైన మత్తుకి అది అలవాటు చేస్తుంది. ఈ తెప్పించిన సరుకు చాలా వరకు ఇటువంటి వాటికే వాడుతున్నట్టుగా కూడా చాలామంది విజ్ఞుల అభిప్రాయం. ల్యాబొరేటరీకి పంపారన్నారు, 3 రోజుల్లో రిపోర్ట్ వస్తుందన్నారు, 20 రోజులు అయిపోయింది, ఒక్కడ మాట్లాడేంటి దాని మీద? సో ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా గంజాయి డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ స్కూల్ పిల్లలకు కూడా అందే విధంగా ఇతను పరిపాలన చేస్తున్నాడు. సో ఇటువంటి ప్రజల్ని సమూలంగా సర్వనాశనం చేసే ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయ క్షేత్రంలో ఉంచితే రాబోయే తరాలకి ప్రమాదం. కొంతమంది మహిళలు విద్య, అది జగనన్న అమ్మఒడి, ఓకే, రేపు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది పిల్లలు ఇస్తామని చెప్పారు. బట్ అతను చేసేది అదే. మళ్ళీ స్కూల్కి వెళ్తే పిల్లలు ఐస్ క్రీమ్ బండోళ్ళకి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, ఇటువంటి డ్రగ్స్ కలుపుకొని వాళ్ళు అమ్ముకోవటానికి వీలుగా రాష్ట్రాన్ని, చాక్లెట్లో వాటిల్లో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి అసలు భవిష్యత్తుని, అంటే ఇటువంటి వ్యక్తి ఇంకొకసారి ఎలక్ట్ అయితే ఒక తరం పనికి రాకుండా పోతారు. పిల్లల్ని డ్రగ్స్కి అలవాటు చేసి పిల్లల్ని ఆరోగ్యంతో ఆడుకుంటూ వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు చేస్తారు చెప్పడానికి టోఫెల్ గీఫెల్ అంటాడు తప్ప వాళ్ళని పనికి రాకుండా ఈ డ్రగ్స్ వాళ్ళని అవుతున్నారు. ఆ డ్రగ్స్ ఛాయలున్న
మద్యం తయారు చేసినందువల్ల ఎంతోమంది మగవాళ్ళు వాళ్ళ మాంగళ్యానికి దూరం అవుతున్నారు. మీరు హాస్పిటల్లో చూస్తే ఈ కిడ్నీలు లివర్లు కొట్టేసిన వాళ్ళ సంఖ్య జగన్మోహన్ రెడ్డి స్పెషల్ మద్యం వచ్చిన తర్వాత ఎన్నో రెట్లు పెరిగిపోయింది. అంటే 20 సంవత్సరాలు కంటిన్యూస్గా ఎక్కువ మోతాదులో మద్యం ఆరోగ్యం అతి తక్కువ కాలంలో ఈ జగనన్న మద్యం తీసుకుంటే జరుగుతుంది. ఎవడైనా సమాజ శ్రేయస్సు కోరుకుంటాడు. ప్రజల రక్త మాంసాలతో ఈ రకంగా డబ్బు సంపాదన కోసం ఆడుకుంటున్న ఇటువంటి వ్యక్తుల్ని దూరంగా ఉంచే ప్రయత్నంలోనే నేను రేపు ఎలక్షన్ క్యాంపెయిన్లోనే కాదు, రాష్ట్రం అంతా కూడా ఈ డ్రగ్ కేసు ఏమైంది అని హూ కిల్డ్ బాబాయ్ లాగా అప్పుడు తేలిపోయింది. ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్, హూ గాట్ డ్రగ్స్ ఇంటూ ఏపీ అనేది ఒక ప్రధాన ప్రశ్నగా ఈ రోజు నుంచి ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి. ఆ కేసు ఏమైంది అని చెప్పి సిబిఐని ప్రశ్నించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎవడు తీసుకొచ్చాడు, ఎందుకు తీసుకొచ్చాడు, గతంలో ఏమి ఇన్వాయిస్లు వచ్చినాయి, ఇది ఎక్కడికి వెళ్ళింది అనేది కంపల్సరీగా ఈ రానున్న ఎన్నికల సమయంలో ఆ నిజ దోషులు ఎవరో కూడా కంపల్సరీగా తెలియవలసిన అవసరం ఉంది. సో ఇప్పటికి ఒక డ్రగ్స్ వలన ఇతను ఎంత ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తున్నాడు. మనకి 5 ఏళ్లలో మనకి ఏమిచ్చాడు జగన్మోహన్ రెడ్డి? డ్రగ్స్ ఇచ్చాడు, రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చాడు, మాట్లాడే స్వేచ్ఛని హరించాడు, ప్రజలకు నిజాలు చెప్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని కూడా దారుణంగా దండించాడు. అంటే ఒక హింసా రాజ్యాన్ని ఇచ్చాడు, ప్రజాస్వామ్య హక్కులు లేని రాజ్యాన్ని ఇచ్చాడు, రాజధాని లేని రాష్ట్రాన్ని ఇచ్చాడు. చెత్త మద్యం, ప్రొహిబిట్ చేసిన మాదక ద్రవ్యాలని ఇంటింటికి సప్లై చేశాడు. చెప్పటం మీకు మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి అన్నాడు. ఎన్ని కుటుంబాల్లో కీడు జరిగింది ఇటువంటివి అనేది కూడా మగువులందరూ కూడా ఆలోచించి 10 సంవత్సరాల తర్వాత మీ బిడ్డ ఇవాళ స్కూల్ ఫీజు ఇచ్చాడు మా జగనన్న, నా అకౌంట్లో వేసాడు. ఎవరికి చంద్రబాబు గారు ఇచ్చేవారు, కాలేజీకి కట్టేవారు. మావాడు ఏం చేస్తున్నాడు అంటే నా పాత పార్టీ ప్రెసిడెంటు మీకు మగువుల అకౌంట్లో వేసి వాళ్ళని అట్రాక్ట్ చేయాలని చెప్పి మాయ మాటలు చెప్పి చూస్తున్నాడు. కానీ వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నాడు అన్న విషయం ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మహిళలారా మేల్కోండి. జగనన్న కొన్ని తరాలని సర్వనాశనం చేసే దిశగా ముందుకెళ్తున్నాడు. కొన్ని తరాలు బాగుపడాలి అంటే రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో, అంటే వారి సభ్యుల్ని, కూటమి సభ్యుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటూ, రకరకాల ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కొందరితో నిరాహార దీక్షలు చేస్తున్నారు, కొందరు ఆహార దీక్షలు చేస్తున్నారు, డ్రామాలు జరుగుతున్నాయి. బెట్టింగ్ బ్యాచ్ వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. ఏరియాలో బెట్టింగ్లు ఉంటాయి. సో బెట్టింగ్లో జూన్ 4 తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఒక 40 మంది ఉన్నారు బెట్టింగ్లో. ఒక్కొక్కడు 4 వేసుకుని మేము పెట్రోల్ పోసుకుంటాం అంటే డబ్బులు పోతాయంటే పెట్రోల్ పోసుకుంటాం అని అంటున్నారా? మరి నిజంగా బ్రాహ్మణుని అంటున్నారా? ఈ డ్రామాలన్నీ మీరు చూస్తున్నారు. టీవీ నేనుందా మాట్లాడా కూడా వాళ్ళతో ఇందాక. ఏంట్రా బాబు మీది స్టేట్ ఛానలా లేకపోతే ఉండి ఛానలా నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఉండి రామరాజు, రఘురామరాజు, శివరామరాజు, గొడవ లేదేంట్రా మీకు అని చెప్పి కూడా అడగటం జరిగింది. సో ఇక్కడ ఏమీ లేదు, అంత ప్రశాంతంగానే ఉంది. ఎవరో కొంతమంది జోదగాళ్ళు ఏదో డ్రామాలు ఆడుకుంటున్నారు. తప్పు లేదు, వాళ్ళు డబ్బులు పోతున్నాయి కాబట్టి. ఎవరి డబ్బులు ఎవడ పోగొట్టుకుంటాడు? మా డబ్బులు పోతున్నాయి కాబట్టి, నా డబ్బులు పోతున్నాయని దీక్ష చేస్తే బాగోదు కాబట్టి
రామలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి వంట వరపు ఏదో బయట చేస్తున్నారంట. ఇటువంటివన్నీ ఏదో చేసుకుంటున్నారు, చిలిపి చర్యలు చేసుకుంటున్నారు. అది వాళ్ళు బెట్టపోకుండా ఉండటం కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. దానికి నేను బాధపడలా. పార్టీ గురించి తప్పుగా మాట్లాడటం, మధ్యలో ఎవరో నా గురించి కూడా జగన్మోహన్ రెడ్డి అనే పనికిమాలినాడు ద్వారా నా ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్టడీ చేసి నాకు సెక్యూరిటీ ఇచ్చింది. మీరు చూస్తున్నారు, పై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. నా సెక్యూరిటీతో నేను తిరగాలి, నా కారుతో పాటు వెనకాల కూడా మరి వాళ్ళు సరిపోవాలి. పైగా నేను వెళ్తే నాకంటూ సొంత మనుషులు ఉంటారు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఏదో ఒకే నెంబర్తో 5 కార్లు వేసి తిరుగుతున్నారు, ఈ ఊరోడు కాదు అని చెప్పి మాట్లాడారు. నేను ఈ ఊరోడు కదా, ఇల్లు ఎక్కడ ఉందో, ఊళ్ళో ఉందా? మొన్న కూర్చొని ఇల్లు. మా ఊరేది? మా నాన్నగారిది ఐబీవరం, మా అమ్మగారిది జోలపాలెం, మా అమ్మమ్మ గారిది ఏలూరుపాడు, మా అత్తగారిది ఉందూరు, మా అమ్మ తమ్ముడు మాంగారిది పాందువ. ఇలాగా మా తాతయ్య ఒక చెల్లెల్ని పెదమేరం ఇచ్చారు. నేను ఉండేదే పెదమేరం. ఆ మున్సిపల్ గారు మా తాతయ్య మేనల్డు. అలాగా ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30 గ్రామాల్లో నా డైరెక్ట్ లింక్, అంటే మా నాన్నకి మేనమామలు కానీ లేకపోతే మేనత్తలు కానీ ఈ మా సొంత బంధుత్వాలు ఉన్నాయే 25 ఇల్లు ఉంటే, భీమవరంలో ఇల్లు కట్టుకున్నాడు అని కామెంట్ చేసిన అబ్బాయి. లేదు, భీమవరం ఇది కలిసిపోయి ఉందని కాదంటలా, ఉండిలో ఉన్నది నేను. నన్ను లోకల్ కాదంటారేంటి? పబ్లిసిటీ తినేవాడు ఎవడన్నా మాట్లాడా? నా ప్రాంతం ఇది, మా తల్లి, మా తండ్రి, మా తాత, మా ముత్తాత అందరి ప్రాంతం ఇది. నా ఇల్లు ఉన్నది ఇది. బ్రతుకు తెరువు కోసం పక్క ఊరు వెళ్ళాం, వచ్చాం. మరి దీనికి ఈ ప్రాంతం కాదు ఏంది అని మాట్లాడటం, అది ఈ ప్రాంతం కానప్పుడు మొన్న నేను జనవరిలో వచ్చాను, కార్లు వేసుకొచ్చి రిసీవ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ ప్రాంతం కాదని తెలియదా? బయటోడు వచ్చాడని చెప్పి వచ్చాడా? అది కదా. నాకు రామరాజు గారు అంటే అత్యంత గౌరవం ఉంది, అలాగే శివరామరాజు గారు అన్న నాకు గౌరవం. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉండేవారు. సరే, వాళ్ళకి ఏదో డిఫరెన్స్లు వచ్చినాయి. వాళ్ళకి డిఫరెన్స్లు వచ్చినంత మాత్రాన నేను ఒక సైడ్ తీసుకుని మాట్లాడకూడదు. ఎందుకంటే నాకు రామరాజు గారికి శత్రుత్వం లేదు, నాకు శివరామరాజు గారికి శత్రుత్వం లేదు. అంతా మిత్రులు, నా వరకు అంతా మిత్రులు. శివరామరాజు గారు నేను ఎలక్షన్లో పోటీ చేసుకున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏముంది, 5 ఏళ్ళు క్రితమే, పెద్ద విపరీతమైన ఫ్లాష్ బ్యాక్. అక్కల ఒక్క కామెంట్ నేను శివరామరాజు గారి మీద, ఎన్నికల్లో ప్రత్యర్థులు తిట్టుకుంటారు, ఒక్క కామెంట్ నేను ఆయన మీద చేయలే, ఆయన నా మీద ఒక్క కామెంట్ చేయలే. ఆఖరికి కౌంటింగ్లో కూడా ఇక్కడ కలుసుకున్నప్పుడు ఇద్దరు హగ్ చేసుకున్నాం. ఒక పక్కన మా భవిష్యత్తు నిర్ణయించే కౌంటింగ్ జరుగుతూ ఉంటే శివరామరాజు గారు నేను కౌలించుకున్నాం శివరాజు కాలేజీలో. అంత అన్యోన్యంగా ఉన్నాం. తర్వాత నేను నెగ్గిన వెంటనే ఫస్ట్ నన్ను అభినందించింది శివరామరాజు గారు. ఫస్ట్ నన్ను అభినందించారు. సో మంచి రిలేషను. రాజకీయంలో అసలు ప్రత్యర్థులుగా పోటీ పడుతూ ఉంటేనే